స్టూడెంట్స్, ఇప్పుడు జేపీఓ ఎగ్జామినేషన్ ఇంకా 4 రోజుల్లో క్లోజ్ అవుతుంది. తర్వాత ఏంటంటే ఎస్పీడీసీఎల్ నుంచి కానీ ఇతర డిపార్ట్మెంట్ నుంచి కానీ జేపీఓ నోటిఫికేషన్స్ వస్తుందని ఆశతో ఉన్న అభ్యర్థులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే దీంట్లో కూడా కారణాలు ఏంటంటే లోకల్ నాన్ లోకల్ ఉన్న పొజిషన్లో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ని కూడా అప్లై చేయలేని పొజిషన్లో వాళ్ళు దీనికోసం ఎదురు చూస్తున్నమాట వాస్తవం. అయితే దీంట్లో గతంలో నేను ఆఫ్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ నడిపినప్పుడు చాలామంది ఏంటంటే మాకు కూడా అవకాశం ఇవ్వండి, మా ఊళ్ళో మీరు బ్రాంచ్ పెట్టండి, తగినంత మంది స్టూడెంట్స్ ఉన్నారు. కానీ నేను నా ఏజ్కి కానీ నాకున్న పొజిషన్ కానీ నేను ఇతర ఊళ్ళకి పోయి నేను కాన్సన్ట్రేషన్ చేసే పొజిషన్ ఎంత మాత్రం లేదు. అందుకని నేను ఒకటి ఆలోచించింది ఏంటంటే ఒక థియేటర్ సిస్టమ్ ద్వారా ఒక ప్రొజెక్షన్ ద్వారా ఏదైతే క్లాసు నేను నడుపుతున్నానో అదే క్లాసు ఆ ప్రాంతంలో కనుక ప్రొజెక్ట్ చేయగలిగితే ఖచ్చితంగా ఆ ఇంప్రెషన్ వేరు ఉంటుంది. ఎందుకంటే ఇలా దూర ప్రాంతం నుంచి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇక్కడ కేవలం కోచింగ్ వచ్చిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అయితే కోచింగ్ ఫీజు కంటే కూడా ఇక్కడున్న అకామిడేషన్ ఛార్జెస్ ఎక్కువ అయిపోతున్నాయి. కాబట్టి ఏంటంటే అన్ని రకాలుగా ఆలోచించి మా ప్రాంతంలోనే మేము ఉంటే మేము చదువుకోవచ్చు కదా అని అనుకుంటున్నారు. కానీ ఏ ప్రాంతంలో కూడా ఇన్స్టిట్యూట్స్ నడపట్లేదు ఎక్సెప్ట్ మైత్రివనం. అందుకని నేను చేసిన ప్లాన్ ఏంటంటే ఇవన్నీ షూట్ చేసి మీ ప్రాంతంలో సేమ్ నేను క్లాసులో ఎలా అయితే క్లాసును నడుపుతున్నానో ఏ పద్ధతిలో అయితే నేను దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నానో అదే ఎక్స్ప్లెనేషను మీరు ప్రొజెక్ట్ ద్వారా చూసే అవకాశం ఉంది. దీనికి ఉత్సాహవంతులైన వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి వాళ్ళకు విద్యార్థులకు ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు. మీరు కూడా ఒక యాపకం పెట్టుకున్నట్టు అవుతుందన్న ఉద్దేశంతో నేను క్లాసెస్ ఇవ్వడానికి ప్లాన్ సైజుకి రెడీ చేశాను. ఒక జేపీఓ కాదు, జేపీఓ, జేఏఓ, తర్వాత జూనియర్ లెక్చరర్, ట్యాక్సేషన్, జిఎస్టీ అండ్ టాలీ ఇవన్నీ కూడా క్లాసెస్ అన్నీ కూడా ఫ్రాంచైజ్ పద్ధతిలో నేను ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాను. ప్రతిదానికి ఒక శాంపిల్ క్లాసుని షూట్ చేయదలుచుకున్నాను. ప్రస్తుతానికి మాత్రం జేపీఓ హాట్గా ఉంది. ఎందుకంటే జేపీఓని సో మెనీ పీపుల్ ఆర్ యాంగ్జైట్లీ వెయిటింగ్ ఫర్ ది పబ్లికేషన్ నోటిఫికేషన్ టు బి పబ్లిష్. అందుకని ఏంటంటే దాని నిమిత్తం ఒక శాంపిల్ క్లాస్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. శాంపుల్ అంటే 4 మాటలు చెప్పడం కాదు, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాస్ ఉంటుంది. దీన్ని బట్టి ఈ క్లాస్ చూసిన తర్వాత మీకు ఏదైనా అభిప్రాయం వస్తే క్లాస్ బాగానే ఉంది, మనం ప్రొజెక్ట్ చేసినట్టయితే దీని ఇంప్రెషన్లో ఎక్కడ మార్పు లేదని అనిపించినప్పుడు ఆ ప్రయత్నం మీరు చేస్తారన్న ఉద్దేశంతో నేను మీకు ఒక క్లాస్ ప్రజెంట్ చేయదలుచుకున్నాను. కాబట్టి యూ ప్లీజ్ వాచ్ మై క్లాస్ అండ్ ఇఫ్ ఎనీథింగ్ యూ ప్లీజ్ మేక్ ఎ కామెంట్ త్రూ మై మెయిల్ అడ్రస్. నమస్తే మై డియర్ స్టూడెంట్స్. ఈ రోజున జేపీఓ సిలబస్లో భాగంగా ఇవాళ ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976 గురించి నేను మీకు పాఠం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. దీంట్లో ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్లో ఏ విధంగా వాట్ ఈస్ ది కాన్సెప్ట్, what is the introduction, what are the objectives and the scope of the act, what are the responsibilities and obligations of the employer, and what are the history, what is the history, what is the treatment of this act అనేది మనం క్షుణ్ణంగా నేను మీకు సవివరంగా చెప్తాను. తర్వాత ఇంగ్లీష్లో నేను తయారు చేసుకున్న నోట్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ డీప్ in Telugu also. So please watch and hear my lesson. What is the concept of Equal Remuneration Act 1976? The concept is equal pay for equal work is the concept of labor rights that individuals in the same workplace be given equal pay. అంటే కార్మికుల యొక్క బాధ్యతలు నిర్వర్తించినందుకు ఒకటే పని అటు లింగ భేదం లేకుండా అటు మహిళ కానీ ఇటు పురుషుడు కానీ ఒకటే పని ఒకే రకంగా ఎగ్జిక్యూట్ చేసిన సందర్భంలో ఈక్వల్గా పేమెంట్ చేయాలనేది దీంట్లో కాన్సెప్ట్. అంతేగాని అది ఆడని వివక్షత చూపించడం, లింగభేదం ఇక్కడ చూపిస్తే ఏమవుతుందంటే వాళ్ళలో ఉన్న వర్క్ ఎబిలిటీని అంతా బయటపడడానికి కూడా వాళ్ళు ఆలోచిస్తారు. మనకి ఇచ్చి 4 రూపాయల జీతం కోసం మనం ఎందుకు కష్టపడాలి అనే ఆలోచనతో వస్తే అల్టిమేట్గా ఎఫెక్ట్ అయ్యేది యాజమాన్యం. కాబట్టి ఏంటంటే దీంట్లో ఈ యాక్ట్ని యొక్క కాన్సెప్ట్ వల్ల బోత్ ది ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్స్ విల్ బి బెనిఫిటెడ్. తర్వాత ఇట్ ఈస్ మోస్ట్లీ కామన్లీ యూజ్డ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ సెక్సువల్ డిస్క్రిమినేషన్ ఇన్ రిలేషన్ టు ది జెండర్ పే గ్యాప్. అంటే మెయిన్గా దీంట్లో ఏంటంటే వివక్షత లేకుండా
It is mostly commonly used in the context of sexual discrimination, లింగ భేదం లేకుండా, in relation to the gender pay gap, వాళ్ళకింత వీళ్ళకింత. Equal pay relates to the full range of payments and benefits including basic pay, non-salary payments, bonuses and allowances. అంటే పురుషునికి ఏ విధమైన పేమెంట్ ఈక్వల్ వర్క్ కోసం ఇస్తారో అదే పేమెంట్ స్త్రీకి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని దీంట్లో కాన్సెప్ట్ చేశాడు. సమ్ కంట్రీస్ హ్యావ్ మూవ్డ్ ఫాస్టర్ దాన్ అదర్స్ అడ్రసింగ్ ది ప్రాబ్లం. చాలామంది చాలా దేశాలు ఈ ప్రాబ్లం మీద చాలా డీప్గా డిస్కస్ చేశారు వాళ్ళు. తర్వాత ఏంటంటే సిన్స్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ అమెరికా signed the Equal Pay Act of 1963, it has been illegal in the United States to pay men and women working in the same place different salaries for similar work. అంటే 1963లో జాన్ ఎఫ్ కెనడీ while he was president of United States made a law. దాంట్లో ఏంటి, దాంట్లో చేసింది ఈక్వల్ పే యాక్ట్. మనం ఇక్కడ ఏమంటున్నాడు, ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ అంటున్నాం. ఆయన ఈక్వల్ పే యాక్ట్ చేసి ఏంటంటే దీంట్లో చాలామంది ఇది ఇల్లీగలు, ఇది చట్ట విరుద్ధము, ఎందుకంటే సమానమైన శ్రమ పడ్డప్పుడు సమానమైన వేతనం కూడా వాళ్ళకి ముట్ట చెప్పాలనే దాని కాన్సెప్ట్ మీదనే దీన్ని ఆయన తయారు చేశాడు. తర్వాత ఇంట్రడక్షన్ ఎలా జరిగింది, తర్వాత ఇన్ ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976 provides for payment of equal remuneration to men and women and help to prevent gender discrimination. వివక్షత లేకుండా. Article 39 of Indian Constitution envisages and think that the states will have a policy for securing equal pay for equal work for both men and women. To give effect to these constitutional provisions, the Equal Remuneration Act 1976 was introduced. It extends to the whole of India. ఆర్టికల్ 39 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆలోచించింది ఏంటంటే ఎన్విసేజెస్ అంటే థింక్, ఇది ఈక్వల్గా వాళ్ళకు ఒక రైట్ను ప్రసాదించాల్సిన అవసరం ఉంది, రైట్ను మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో ఏంటంటే దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. 1976లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ది ఆబ్జెక్ట్ అండ్ స్కోప్ ఆఫ్ ది యాక్ట్ అని అనుకున్నట్లయితే ది ఆబ్జెక్టివ్ ఆఫ్ the act is to provide for protection against discrimination of women workers on the ground of sex, about the payment of equal remuneration in the matter of employment. ఉద్యోగం చేసే విషయంలో, వేతన విషయంలో తగినంత భద్రతతో కూడిన రెమ్యునరేషన్ సమానంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఉందనే దాన్ని దీంట్లో ఆబ్జెక్టివ్. తర్వాత వై was the Equal Remuneration Act passed? What are the reasons behind it? అని అనుకున్నట్టయితే the Equal Remuneration Act in India was enacted to prevent discrimination between workers on grounds of gender. It provides for payment of equal remuneration to men and women workers for same work or work of similar nature and the prevention of discrimination against women in the matters of employment. ఉద్యోగ విషయంలో వాళ్ళకి వీళ్ళకనే భేదం లేకుండా పేమెంట్ చేయటం, సమానమైన వేతనం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. వాట్ ఈస్ హిస్టరీ గురించి ఆలోచించినట్లయితే ద ఇష్యూ లాంగ్వేజ్డ్ అంటిల్ 30th June 1960. లాంగ్వేజ్డ్ అంటే గుంజుకు రావడం, అది ఆ వెలుగులోకి తీసుకురాకపోవడం. ఎప్పుడు దాకా ఉంది, June 10th June 1963 when Congress passed the Equity Pay Act as the amendment to the Fair Labor Standards Act. అంతకుముందు ఫెయిర్ లేబర్ స్టాండర్డ్స్ యాక్ట్ అనేది అమల్లో ఉండేది, దాని స్థానంలో ఈక్వల్ పే యాక్ట్ తీసుకొచ్చి టు ప్రొహిబిట్ డిస్క్రిమినేషన్ ఆన్ అకౌంట్ ఆఫ్ సెక్స్ ఇన్ ది పేమెంట్ ఆఫ్ వేజెస్ బై ఎంప్లాయర్స్. అంటే యాజమాన్యం చెల్లించే వేతనాల్లో ఉన్న లోటుపాట్లను సరిదిద్దడం కోసం తర్వాత దీన్ని ఈక్వల్ పే యాక్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన సందర్భం ఉంది 1963లో. తర్వాత ఎనాక్ట్మెంట్ ఎప్పుడు అమలు జరిగింది ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ది ఇయర్ 1976. తర్వాత ఏంటంటే ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ రూల్స్ ఎలా ఉన్నాయో మనం ఒకసారి గమనించినట్టయితే ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976 ఇస్ డన్ ఇన్ 2 levels. ఈ 2 levelsలో ఉన్నాయి. దాన్ని ఎలా అమలు జరుగుతున్నారో చూద్దాం. వన్ ఈజ్ సెంట్రల్ స్పేర్, అదర్ వన్ ఈజ్ స్టేట్ స్పేర్. సెంట్రల్ స్పేర్లో ఏముంది, ది యాక్ట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ in relation to any employment carried on by or under the authority of the central government or a railway administration or in relation to banking company, a mine, oil field or major part of any port of any corporation established by under a central act. Central act railway
కానీ లేకపోతే మేజర్ పోర్ట్స్ కానివ్వండి, తర్వాత ఏమో బ్యాంకింగ్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, మైన్స్ కానివ్వండి, ఆయిల్ ఫీల్డ్స్, ఇవన్నీ కూడా దీని సెంట్రల్ స్ఫియర్లోకి వస్తాయి. తర్వాత ఇన్ ది సెంట్రల్ స్ఫియర్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1966 entrusted to the Chief Labour Commissioner who heads the Central Industrial Relations Machinery. అంటే ఇండస్ట్రియల్ రిలేషన్స్ మెయింటైన్ చేసి సెంట్రల్ చీఫ్ కమిషనర్కి దీన్ని ఎంట్రస్ట్ చేయడం జరిగింది. ది సెంట్రల్ గవర్నమెంట్ has appointed labor enforcement officers as inspectors for the purpose of making investigations by causing production of relevant records as to whether the provisions of the Equal Remuneration Act 1976 are being complied with the employers who are required to maintain the role of employee in Form D. అయితే వీళ్ళు చేసింది ఏంటంటే, ఒక ఎంప్లాయర్కి బాధ్యత ఏంటంటే ఎవరెవరు మీ దగ్గర పనిచేస్తున్నారు, రోల్ నెంబర్స్ ఏంటి, వాళ్ళ టైమింగ్స్ ఏంటి, వాళ్ళకు అలాట్ చేసిన వర్క్ యొక్క స్కోప్ ఏంటి, వర్క్ ఏంటి, వాళ్ళ రెమ్యునరేషన్ ఏంటి, ఇవన్నీ కూడా రిజిస్టర్స్ కాలమనరీ మెథడ్లో కాలం ఫామ్ డీలో మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత అసిస్టెంట్ లేబర్ కమిషనర్స్ commissioners have been appointed as authorities for the purpose of hearing and deciding complaints regard to the contravention of any provision of the Act, claims arising out of non-payment of wages at equal rate to men and women workers. Assistant Labour Commissioners have been appointed as authorities to hear any complaints, any controversies, any deficiencies in implementing the Equal Remuneration Act. The regional labor commissioners have been appointed as appellate authorities to hear complaints in respect of cases decided by the ALCs. స్టేట్ స్ఫియర్లో వచ్చినప్పటికీ సేమ్ ప్యాటర్న్ ఉంటుంది, దానికి దీనికి సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయ్మెంట్స్ అదర్ దాన్ దోస్ వేర్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ ది అప్రాపరేట్ గవర్నమెంట్, పైన పొందుపరిచినవి కాకుండా మిగతావి ది ఇంప్లిమెంటేషన్ రెస్ట్ విత్ ది స్టేట్ గవర్నమెంట్ in the case of employments where the state governments are appropriate authorities. The enforcement of the provisions of the Equal Remuneration Act 1976 is done by the officials of the State Labour Department. The central government minorities of the implementation of the provisions of the Equal Remuneration Act 1977 by the state government. దానికి దీనికి ఏమీ తేడా లేదు. దాంట్లో సెంట్రల్ లేబర్ కమిషనర్ ఉంటాడు, దీంట్లో స్టేట్ ఉంటారు. కాబట్టి ఏంటంటే రెండు డ్యూటీస్ మాత్రం ఒకటే. తర్వాత సెంట్రల్ ఆర్ స్టేట్ అడ్వైజరీ కమిటీస్ కూడా ఉన్నాయి దీంట్లో. సెంట్రల్ అడ్వైజరీ కమిటీ హ్యాస్ బీన్ సెటప్ అట్ ది సెంటర్ అండర్ ది యాక్ట్ టు అడ్వైజ్ ది గవర్నమెంట్ ఆన్ ప్రొవైడింగ్ ఇంక్రీజింగ్ employment opportunities for women and generally reviewing the steps taken for effective implementation of the Act. The committee has been reconstituted while Gazette notification dated 12/10/2010. The first meeting of reconstituted committee was held on 22/2/2011. కాబట్టి ఏంటంటే ఈ అడ్వైజరీ కమిటీ, స్టేట్ అడ్వైజరీ కమిటీ అండ్ సెంట్రల్ అడ్వైజరీ కమిటీ కూడా దీంట్లో భాగస్వామ్యం. తర్వాత వాట్ ఆర్ ది సేలియంట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976 గురించి మనం ఆలోచించినట్టయితే, పాయింట్ restricting the employer to create terms and conditions in a contract of service of work of labor contracted to equal pay for equal work doctrine and the provisions of the equal pay. ఏ విధమైన కండిషన్స్ ప్రలోభాలకి గురి చేయకుండా ఉండాల్సిన బాధ్యత దీంట్లో ఎంప్లాయర్కి ఉంటుంది. The Act doesn't make a distinction like employment or the period of employment and applies to all workers even if engaged only for a day or a few days. రోజులు పెట్టుకోనివ్వండి, ఇంకా అంతకంటే ఎక్కువ రోజులు పెట్టుకోండి, ఏ విధమైన డిస్క్రిమినేషన్ డిస్టింక్షన్ పెట్టడానికి వీల్లేదు. నో ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ ఈస్ గివెన్ టు ఎనీ అగ్రిమెంట్, సెటిల్మెంట్ ఆర్ కాంట్రాక్ట్ టు ది ప్రావిజన్స్ ఆఫ్ ది ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్. Any settlement of any agreement with the employee that is detrimental to the employee isn't allowed. ఏ విధమైన హానికరం, ఎందుకంటే ఏదో ప్రలోభాలకు లోబర్చి ఏదో ఒక అగ్రిమెంట్ చేసి, అంటే ఆ వివక్షత ఇప్పుడు ఇప్పుడు ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్లో ఉన్న ప్రావిజన్స్ పక్కన పెట్టేసేసి అవసరాల వీక్నెస్ని, అవసరాల యొక్క డబ్బు అవసరాన్ని వీక్గా చూసుకుని మనం ఏదైనా ప్రలోభాలు పెట్టి అగ్రిమెంట్ చేసుకోవడం కూడా తగదు. ది మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ది సెంట్రల్ అడ్వైజరీ కమిటీ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్ఫోర్సింగ్ దిస్ కమిటీ. ద మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ది సెంట్రల్ అడ్వైజరీ కమిటీ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్ఫోర్సింగ్ దట్. వాళ్ళు
కనుసన్నల్లో ఇది నడవాల్సిన పరిస్థితి ఉంది. ది ఈక్వాలిటీ ఆఫ్ వర్క్ ఈజ్ నాట్ బేస్డ్ సోల్లీ ఆన్ ది డిజిగ్నేషన్ ఆర్ ది నేచర్ ఆఫ్ ది వర్క్, బట్ ఆల్సో ఆన్ ఫ్యాక్టర్స్ లైక్ క్వాలిఫికేషన్, రెస్పాన్సిబిలిటీస్, reliabilities, experience, confidentiality, functional need and requirement commensurate with the position of the hierarchy are equal relevant. ఎందుకంటే రెమ్యునరేషన్లో కూడా ఆడామగా వివక్షత కాదు, ఒకటి మాత్రమే కాదు, దాంట్లో వాళ్ళ క్వాలిఫికేషన్స్ కానీ, ఎక్స్పర్టైజేషన్ కానీ, తర్వాత వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ కానీ, ఎబిలిటీస్ కానీ, క్యాపబిలిటీస్ కానీ, ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని దాని ప్రకారమే రెమ్యునరేషన్ని డిసైడ్ చేయాల్సిన పరిస్థితి. లింగభేదం పాటించకూడదు, కానీ ఒకటే వర్క్, ఒకటే నేచర్, ఒకటే క్వాలిఫికేషన్, చేసే వర్క్ ఒకటే ఉంది, అటువంటిప్పుడు లింగభేదం పాటించడానికి వీల్లేదు. కానీ అందరినీ ఒకటే తాటితో కట్టడానికి లేదు. వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, ఎక్స్పర్టైజేషన్ కానీ, ఇవన్నీ దే హావ్ టు కన్సిడర్. తర్వాత when the employer doesn't comply with the provisions of the act, he will be liable to pay fine, imprisonment. అది ఇవేమీ కనుక నడపకపోతే, కాంట్రవర్సీస్ ఏదైనా వచ్చినట్టయితే, he will be liable for punishment and fine or both. తర్వాత డ్యూటీస్ ఆఫ్ ది ఎంప్లాయర్ ఏంటి అంటే, యజమాని యొక్క విధులు ఏంటి, ఏ విధంగా అతను డ్యూటీస్ నిర్వర్తించాలి. Under the Equal Remuneration Act, employers are required to ensure the following with respect to workmen. No employer shall pay to any worker employed by him in an establishment or employment remuneration, whether payable in cash or kind, at rates less favorable than those at which remuneration is paid by him to the workers of the opposite sex in such establishment or employment for performing the same work or work of similar nature. ఏ విధంగా కూడా ఇందాక చెప్పినట్టే ప్రలోభాలకి లోను కాకుండా, వాళ్ళ యొక్క వివక్ష, లింగభేదం పాటించకుండా, ఏమాత్రం వివక్షత చూపించకుండా, వర్క్ యొక్క వాల్యూ, వర్క్ యొక్క అవుట్పుట్ని కన్సిడర్ చేసుకుంటూ వాళ్ళకి సమానమైన వేతనాలు ఇవ్వాల్సిన నిబంధన అతనికి, అది డ్యూటీ. No employer for the purpose of complying with the Equal Remuneration Act can reduce the rate of salary of any worker. దానికి దీనికి సామెత ఉంది ఏంటంటే, ఏ విధమైన ప్రలోభాలకి తక్కువ ఇచ్చి ఎక్కువ రాయించుకోవడం కానీ, రకరకాల అవకతవకలు, మీకు 10 రూపాయలు ఇచ్చి 15 రూపాయలు రాయించుకోవడం అనేది కూడా జరగడానికి లేదు. ఇన్ అడిషన్, నో ఎంప్లాయర్ వైల్ మేకింగ్ రిక్రూట్మెంట్ ఫర్ ది సేమ్ వర్క్ ఆర్ వర్క్ ఆఫ్ ఎ సిమిలర్ నేచర్ కెన్ మేక్ ఎనీ డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ women except where the employment of women in such work is prohibited or restricted by law in force. ఏ విధంగా చట్ట వ్యతిరేకంగా ఏదైనా ప్రొహిబిషన్ ఉన్నా కూడా వాళ్ళని ఫోర్స్ఫుల్గా దీంట్లో తీసుకొచ్చి పెట్టడం కూడా అతని డ్యూటీలో పెట్టకుండా ఉండాల్సిన బాధ్యత అతనికి ఉంటుంది. తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ రిజిస్టర్స్. All employers are required to maintain a register and the other documents in relation to the workers employed as per the prescribed rules. Rule 6 of the Equal Remuneration rules provide that every employer maintain a register in relation to the workman employed by him in Form D. Form D లో కాలం అనేది ఉంటుంది. దాంట్లో ఏంటంటే సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ది వర్కర్, డేట్ ఆఫ్ జాయినింగ్, తర్వాత జెండరు, తర్వాత ఏమో వాళ్ళ రెమ్యునరేషన్, తర్వాత వర్క్ డిజిగ్నేషన్, ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ అకార్డింగ్ టు ది కాలమనరీ హీ హ్యాస్ టు మెయింటైన్. తర్వాత పెనాల్టీ అండర్ ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్, ఏ విధమైన తప్పు చేసినా కూడా పెనాల్టీ విల్ బి ఇంపోజ్డ్ ఆన్ ది ఎంప్లాయర్. The penalty provided under the Equal Remuneration Act can be divided into 2 categories as follows. అది ఏంటంటే 2 రకాల. మైనర్ ఇన్ఫ్రాక్షన్ అంటే చిన్నపాటి లోపాలు, చిన్న తప్పు పెద్ద తప్పు అనేది 2 చేసుకున్నట్టయితే మైనర్ ఇన్ఫ్రాక్షన్లో ఇఫ్ ఎన్ ఎంప్లాయీ కమిట్స్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ అఫెన్సెస్ అండర్ ది ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్, పెనాల్టీ ఆఫ్ 1000 can be levied. ఈ కింద మనం లిస్ట్ చేసిన అట్లు ఏదైనా ఒక తప్పు చేస్తే ఒక 1000 రూపాయలు పెనాల్టీ విధించబడే పరిస్థితి ఉంది ఇక్కడ యాక్ట్లో. ఒమిట్స్ ఆర్ ఫెయిల్స్ టు మెయింటైన్ ఎనీ రిజిస్టర్ డాక్యుమెంట్ ఇన్ రిలేషన్ టు వర్కర్స్ ఎంప్లాయిడ్, ఏ విధమైన రిజిస్టర్ మెయింటైన్ చేయకపోవడం, ఇష్టారాజ్యంగా మెయింటైన్ చేయడం, ఈ మస్టర్ రూల్స్ ఇవన్నీ ఉంటాయి. అది మెయింటైన్ చేయకపోయినా అంటే ఎప్పుడైనా ఇన్స్పెక్షన్ అప్పుడే బయటకు వస్తాయి ఇవన్నీ, అంతేగాని మెయింటైన్ చేశారా లేదని ఎలా తెలుస్తుంది? రిజిస్టర్స్ మెయింటైన్ చేయడం అనేది వాళ్ళ సూపర్వైజర్లో ఇన్స్పెక్షన్ చేసినప్పుడు బయటకు వస్తాయి. ఒమిట్స్ ఆర్ ఫెయిల్స్ టు ప్రొడ్యూస్ ఎనీ రిజిస్టర్, మస్టర్ రోల్ ఆర్ అదర్ డాక్యుమెంట్ పర్టైనింగ్ టు ది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ వర్కర్. ఏ విధమైన రిజిస్టర్ అది లేదు సార్ ఇది లేదు సార్ అన్నా కూడా ఒక 1000 రూపాయలు పెనాల్టీ వేసి హక్కు ఆ ఇన్స్పెక్టింగ్ అథారిటీకి ఉంటుంది. ఒమిట్స్ ఆర్ రిఫ్యూజెస్ టు గివ్ ఎనీ ఎవిడెన్స్ ఆర్ ప్రివెంట్స్ హిస్ ఏజెంట్, సర్వెంట్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఇన్ చార్జ్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ ఎనీ వర్కర్ ఫ్రమ్ గివింగ్ ఎవిడెన్స్. ఏదన్నా ఇది ఎందుకు జరిగింది, దీనికి ఓచర్ ఎవిడెన్స్ ఉందా, లేకపోతే ఎందుకు చేసావు, ఎందుకు నువ్వు వితౌట్
మనకి ఒక లెటర్ నువ్వు లీవ్ ఎలా గ్రాంట్ చేసావు, ఆ వివక్షత ఎందుకు చూపించావు అని చెప్పినా కూడా 1000 రూపీస్ పెనాల్టీ పడింది. తర్వాత మేజర్ ఇన్ఫ్రాక్షన్ అంటే పెద్ద తప్పు చేసేయండి. If an employee commits any of the following offences under the Equal Remuneration Act, a penalty of ₹5,000 can be levied. అక్కడేమో 1000 రూపీస్ మైనర్ ఇన్ఫ్రాక్షన్కి, ఇదేమో 5000 రూపీస్ వరకు చేయొచ్చు. డిస్క్రిమినేట్స్ ఇన్ రిక్రూట్మెంట్ ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ ది ఈక్వల్ అంటే వివక్షత చూపించకూడదు. మేక్స్ ఏ పేమెంట్ ఆఫ్ రెమ్యూనరేషన్ అంటే అన్ఈక్వల్ రేట్స్ టు మెన్ అండ్ ఉమెన్ వర్కర్స్ ఫర్ ది సేమ్ వర్కర్ అంటే వాళ్ళకి ఒక రకంగా వీళ్ళకి ఒక రకంగా ఇచ్చినా కూడా ఇది తప్పే అవుతుంది. మేక్స్ ఎనీ డిస్క్రిమినేషన్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ వర్కర్స్ ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ ది ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్. omits or fails to carry out any direction made by the government ఏదైనా వాళ్ళ యొక్క రూల్స్ విరుద్ధంగా కానీ వాళ్ళ డైరెక్షన్స్ విరుద్ధంగా కానీ ప్రవర్తించినా కూడా 5,000 రూపాయల పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అఫెన్సెస్ ఆర్ కమిటెడ్ బై ఏ కంపెనీ, ఎవరీ పర్సన్ హూ ఎట్ ది టైమ్ ఆఫ్ అఫెన్స్ కమిటెడ్ వాజ్ ఇన్ చార్జ్ ఆఫ్ and was responsible to the company for the conduct of the business will be deemed to be guilty of the offence and will be liable to be proceeded and punished accordingly. తర్వాత నేను నిన్న చెప్పిన విధంగా టెక్స్ట్ బేస్డ్ అంటే మన సమరీ అనుకోండి, అంటే మనం ఏదైతే దీంట్లో బ్రీఫ్గా చదువుకున్నామో దాంట్లో టెక్స్ట్ బేస్డ్ ఇది ఎందుకు మీకు పనికి వస్తుంది అంటే రేపటి రోజున మల్టిపుల్ క్వశ్చన్ ఆన్సర్స్కి ఇది బాగా గైడ్ లైన్ అవుతుంది మీకు. దీని కనుక అంటే ఎవ్రీ చాప్టర్ యూ హ్యావ్ టు ఫాలో దిస్. అంటే ఏంటంటే మాకు ఒక రకమైన రివిజన్ అనుకోండి, లేకపోతే మల్టిపుల్ ఆన్సర్స్కి ఒక ఫీడ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఇది మీకు బాగా పనికి వస్తుంది. టెక్స్ట్ బేస్డ్ స్టడీలో కూడా నేను దాదాపు మీకు ఒక 26 బిట్లు ఇచ్చాను. 26 బిట్లు నేను చదివి వినిపిస్తాను మీకు. నెంబర్ 1, no discrimination to be made while recruiting men and women workers is given under which of the following legislations అంటే Equal Remuneration Act 1976. Under the Equal Remuneration Act 1976, remuneration అంటే basic wages and emoluments whatsoever payable అంటే other allowances, basic pay తో పాటు other allowances లో మీకు రెమ్యూనరేషన్ అంటే అర్థం అని చెప్పాడు. తర్వాత థర్డ్, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవరీ ఎంప్లాయర్ టు మెయింటైన్ రిజిస్టర్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ ఇన్ రిలేషన్ టు ది వర్కర్స్ ఎంప్లాయిడ్ బై హిమ్ ఇన్ ప్రెస్క్రైబ్డ్ బై యాజ్ పర్ సెక్షన్ 8 ప్రకారం he has to maintain all the prescribed registers. Fourth, under this act the government will appoint such officers not below the rank of labor officer for the purpose of hearing and deciding complaints with regard to the contraventions of any provision. అంటే అండర్ ది యాక్ట్ ది గవర్నమెంట్ అపాయింట్ సచ్ ఆఫీసర్స్ అంటే నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ లేబర్ ఆఫీసర్. ఏదైనా ఇటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఇవన్నీ కూడా పరిష్కరించడానికి, వినడానికి పరిష్కరించడానికి వాళ్ళకి ఒక అథారిటీని ఇచ్చినట్టు అయింది. ఫిఫ్త్, ది ప్రపోర్షన్ ఆఫ్ ఉమెన్ అమాంగెస్ట్ ది మెంబర్స్ అపాయింటెడ్ ఇన్ ది అడ్వైజరీ కమిటీ ఫార్మ్డ్ అండర్ ది ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ ఇస్ 1. ఒక 10 మంది వీళ్ళు ఉంటే 5 వాళ్ళు ఉండాలి. తర్వాత 6th, the minimum number of persons to be appointed in advisory committee under the provisions of the Equal Remuneration Act is 1976 is 10. Minimum numbers all ఉండాలి. తర్వాత 7, appropriate government shall nominate the members of advisory committee formed under the appropriate government or state or central law అనేది. 8th, the principle of equal pay for equal work is contained in which article of the Indian Constitution? Article number 39 of the Indian Constitution లో దీంట్లో ఈక్వల్ పే గురించి సంబోధించడం జరిగింది. The provisions of Equal Remuneration Act have been extended to all categories of employment. 10th, section 2G of the Equal Remuneration Act defines remuneration అంటే వేతనం గురించి దాంట్లో ఆ సెక్షన్లో వివరంగా మాట్లాడడం జరిగింది. 11th, the Equal Remuneration Act extends to whole of India. 12th, the Equal Remuneration Act was enacted by the Parliament of India to give effect to the constitutional provisions article 39. అంతకుముందు కూడా ఆర్టికల్ 39 గురించి మనం ప్రస్తావించడం జరిగింది. నెంబర్ 13, equal pay for equal work for both men and women is a directive principle of the state policy. 14th, section 2A of the Equal Remuneration Act defines appropriate government. 15th, as per section 2A of the Equal Remuneration in relation to a banking company, the appropriate government means central government. In the banking కానీ మైన్స్ కానీ ఫోర్ట్స్ కానీ రైల్వేస్ కానీ ఇవన్నీ కూడా మనం సెంట్రల్ స్పేర్లో మాట్లాడుకున్నాం కదా, అదే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. 16th, section 2D of the Equal Remuneration Act defines men and women as a male and female human beings respectively of any age. ఏ వయసుతో సంబంధం లేకుండా స్త్రీ పురుషుడు అనేది మనం సంబోధించాల్సిన అవసరం వస్తుంది.
17th section 2H of the Equal Remuneration Act define same work or work of similar nature. ఒకటే నేచర్లో ఉండే సేమ్ వర్క్ కానీ ఇతర వర్క్ అయినా కూడా దీనిలాగానే ఉండాలి వర్క్ కూడా. తర్వాత 18th section 4 of the Equal Remuneration Act says about duty of the employer to pay equal remuneration to men and women workers for same work or work of similar nature. తర్వాత 19th section 7 of the Equal Remuneration Act empowers appropriate government to appoint authorities for hearing and deciding claims and complaints. section 7 లో ఈ ఎంపవర్మెంట్ ఉంది. తర్వాత 20th if any employer omits or fails to carry out any direction made by the appropriate government under this act, you will be punishable with either fine or imprisonment or both with fine and imprisonment. అంటే ఆ పరిస్థితులకు అనుగుణంగా ఆ సెక్షన్లో పడ్డ దాన్ని బట్టి ఆ పరిధిని బట్టి ఫైన్ కానీ ఇంప్రిజన్మెంట్ కానీ లేకపోతే రెండు కానీ విధించే అవకాశం ఉంది. 20% section 7 of the Equal Remuneration Act empowers government officers for hearing and deciding claims and complaints. Under section 4 of the Equal Remuneration Act instructs equal remuneration to men and women. The minimum rank of government employees eligible for hearing and deciding claims and complaints is labor officer. Labor officer minimum rank holder. తర్వాత 24th the discrimination should be avoided against SC, ST and ex-servicemen under the Equal Remuneration Act. అంటే ఏ విధమైన వివక్షత దీంట్లో ఎస్సీ అని ఎస్టీ అని ఎక్స్-సర్వీస్మెన్ చూపించారు. 25th section 7 of the Equal Remuneration Act empowers government officer so for hearing and deciding claims and complaints. So 26th section 8 of the Equal Remuneration Act lists maintaining of registers as the duty of the every employer. సో దీంతో ఒక సింపుల్ టాపిక్ ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976 గురించి ఇప్పుడు వరకు మనం ప్రస్తావించడం జరిగింది. అయితే క్లాసులో మీరు ఫేస్ టు ఫేస్ క్లాసెస్ అయినా ఇలాగే ఉంటాయి. తర్వాత మీకు ప్రొజెక్టర్ బేస్డ్ అంటే మీ ప్రాంతంలో మీ సిటీలో ఉన్న రకరకాల ప్రాంతాల్లో కానీ మీ జిల్లాలో కానీ ఎక్కడైనా కూడా ప్రొజెక్టర్ తోటి మీరు క్లాసులు నడపవచ్చు. తర్వాత ఎవ్రీ వీక్ ఒక రివ్యూ క్లాస్ కూడా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పిన దాంట్లో కొంత మీకు ఇబ్బందికరమైన పరిస్థితి అర్థం కాని పరిస్థితి ఉండొచ్చు. కాబట్టి ఆ రివ్యూస్ అన్ని తీసుకుని వీక్లీ వన్స్ ఒక వీడియో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటే మీకు మల్టిపుల్ ఆన్సర్స్ కూడా ఆన్సర్ చేయడం జరుగుతుంది. లేకపోతే ప్రీమియం మెంబర్స్గా చేరినా కూడా నోట్సెస్ రెమ్యూన్ ఇవన్నీ మల్టిపుల్ ఆన్సర్స్ పంపడం జరుగుతుంది. ఎందుకంటే చదవడానికి ఇన్ని చదవడానికి చాలా తేడా ఉంటుంది. ఇన్ని చదవడం వల్ల ఏంటంటే కొంత ఎక్స్ప్లెనేషన్ బ్రాడ్గా ఉండటం వల్ల మీకు కొంత అర్థంగా ఉంటుంది, అర్థమైనట్టు ఉంటుంది. తర్వాత ఏంటంటే ఏమాత్రం కొంత శ్రమపడ్డా కూడా అది మన మనసుకు పడుతుంది. కాబట్టి రేపటి రోజున మీరు ఏదైనా ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ ఆప్షన్స్లో ఒకటి ప్రైమ్ మెంబర్షిప్లోకి వస్తారా, లేకపోతే ఫేస్ టు ఫేస్ క్లాస్ ఉంటారా, లేదా ప్రొజెక్టెడ్ బేసిక్ క్లాసులో మీ ప్రాంతంలో కానీ సిటీలో ఏ ప్రాంతంలో అయినా లేకపోతే అదర్ డిస్ట్రిక్ట్స్లో అయినా ఎక్కడైనా మీరు దీన్ని ఫ్రాంచైజ్ తీసుకునే అవకాశం మాత్రం ఉంది. కావాల్సిన వాళ్ళు నా ఈ మెయిల్ అడ్రస్కి మీరు అడగండి, లేకపోతే టెలిఫోన్లో మాట్లాడండి. అన్ని రకాలుగా మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక 4 రోజుల్లో జేపీఓ ఎన్పిడిసిఎల్ అయిపోతుంది. తర్వాత మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ జేపీఓ ఎస్పిడిసిఎల్ వెరీ సూన్. సో ఐఎమ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ ది సేమ్. కాబట్టి ఏంటంటే ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలంటే ఇమీడియట్గా స్పందిస్తే నలుగురికి ఉపకరించిన వాళ్ళు అవుతారు, మీకు మీరు ఒక యావగేషన్ పెట్టుకున్నట్టు అవుతారు. కాబట్టి ఇతర వివరాలకి నన్ను సంప్రదించాలని నేను కోరుకుంటూ ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నాను.